అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం లక్ష్మీ మనోజ్ఞ గారు రచించిన చెప్పుడు మాటలు అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. మణిపురాన్ని చంద్రవర్మ అనే రాజు పాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఎంతటి ధర్మప్రభువో అంతటి వీరుడు కూడా. అయితే చంద్రుడికి మచ్చలా చంద్రవర్మలో ఒక లోపం ఉండేది. ఆయన చెప్పుడు మాటల్ని గుడ్డిగా నమ్మేసేవాడు. పొగడ్తలకు ఇట్టే లొంగిపోయేవాడు. ఈ బలహీనతని ఆసరాగా చేసుకుని కొందరు ఆయన చుట్టూ చేరి తమకు గిట్టని వారి మీద ఏవేవో పితూరీలు కల్పించి చెప్పసాగారు. రాజు వాటిని గుడ్డిగా నమ్మి ఏమాత్రం ముందు వెనుకలు ఆలోచించకుండా వాళ్ళని కఠినంగా శిక్షించేవాడు. అలా చెప్పుడు మాటలకు ఎందరో అమాయకులు బలయ్యారు. దానితో ప్రజల్లో చంద్రవర్మపై గల గౌరవం తగ్గి క్రమంగా అసంతృప్తి చోటు చేసుకోసాగి. ఒకరోజు ఆస్థాన జ్యోతిష్కుడైన శ్రీనందుడు రాజభవనం పక్కగా వెళ్తుండగా భుజం మీద పెద్ద పనసపండు ఒక దారిని పెట్టుకుని ఎదురుగా వస్తున్న ఒక మనిషి కనిపించాడు. శ్రీనందుడు అతన్ని ఆపి, ఏమయ్యా, చాలా పెద్ద పనసపండులా ఉందే, బాగా పండినట్టుగా కూడా ఉంది, ఎవరి కోసం తీసుకుపోతున్నావేమిటి అని ప్రశ్నించాడు. శ్రీనందుడెవరో ఆ మనిషి ఎరుగడు. అతడు శ్రీనందుడితో, బాబు, ఇది నా తోటలో కాసిన తొలిపండు. రాజు దేవుడితో సమానం అంటారు కదా, నా తోటలోని తొలిపండును ఆయనకే సమర్పించుకుందామని వెళుతున్నాను అన్నాడు. అలాగా, మంచిది. అయితే ఇంతకు నిన్నెందుకు ఆపానో చెప్పనే లేదు. ఎదురుగా వస్తున్న నీ ముఖంలోకి పరీక్షగా చూశాను. ఈ దేశపు రాజు కాగలిగిన లక్షణాలన్నీ నీలో పుష్కలంగా ఉన్నట్టు గమనించాను. ఏదో ఒకనాడు నువ్వు ఈ దేశానికి రాజువు కాగలవని నా నమ్మకం. ఆ విషయం చెప్పాలనే నిన్ను ఆపాను. మరి వస్తా అంటూ శ్రీనందుడు ముందుకు నడిచాడు. ఈ మాటలు రాజభవనంపై చల్లగాలి కోసం పచారులు చేస్తున్న రాజు చంద్రవర్మ చెవిన పడ్డాయి. శ్రీనందుడు చెప్పింది విని ఆయనకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అది ఒక గొప్ప జ్యోతిష్కుడే ఈ మాట చెప్పాడంటే అందులో కొంత నిజం లేకపోలేదనిపించి ఆయన ఏం జరుగుతుందో చూడాలన్న ఉత్సాహంతో చాటుగా ఉండి గమనించసాగాడు. శ్రీనందుడి మాటలు వినగానే సహజంగానే రైతు కళ్ళు మెరిశాయి. వెంటనే అతడు వెళ్ళిపోతున్న శ్రీనందుడి వెంటపడి ఆపి, అయ్యా, నన్ను గురించి ఇలా ఎందుకు అనుకున్నారో కాస్త వివరంగా చెప్పండి అని కోరాడు. చెప్పడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ ఉచితంగా నేనెందుకు చెప్పాలి అని అడిగాడు శ్రీనందుడు. తనలో రాజు కాదగినంత గొప్ప లక్షణమేమిటో తెలుసుకోవాలన్న ఆతృతతో ఉన్న రైతు తన రాజదర్శనానికి బయలుదేరిన విషయం పూర్తిగా మర్చిపోయి తన దగ్గరున్న పనసపండును శ్రీనందుడు చేతిలో పెడుతూ, అయ్యా, నేను చాలా పేదవాడిని. ఈ పండు తప్ప ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఈ చిన్న కానుకను స్వీకరించి ఇకనైనా చెప్పండి, నాలో తమకు కనిపించిన అంత గొప్ప రాజలక్షణాలు ఏమిటి? తమరు చెబితే వినాలని తహతహలాడిపోతున్నాను అన్నాడు ప్రాధేయపడుతూ. ఇందుకు శ్రీనందుడు చిన్నగా నవ్వి, నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు. తెలియదు, తమని ఏనాడు చూసిన గుర్తు కూడా లేదు అన్నాడు రైతు. అది సంగతి. ఇప్పటి వరకు నేనెవరినో కూడా నీకు తెలియదు. అయినా దారేపోయే నేను నిన్ను చూసి ఏదో కల్పించి 4 పొగడ్త మాటలు అనేసరికి గుడ్డిగా నమ్మేశావు. ఒక పేద రైతును నేను రాజు కావడం ఏమిటి? ఇది సాధ్యమయ్యే పనేనా అని ఆలోచించకుండా రాజుగారి కోసం తీసుకుపోతున్న కానుకను నాకు ఇచ్చేశావు. దీన్ని బట్టి నువ్వెంత అమాయకుడవో తెలిసిపోతున్నది. ఎవరేది చెప్పినా వెంటనే నమ్మేసే నీలాంటి గొప్ప అమాయకుడు ఈ రాజ్యంలో ఇంకొకడు ఉండే అవకాశం లేదు. ఈ దేశానికి రాజు కావడానికి ఇంతకంటే ప్రధాన లక్షణం మరేం కావాలి? ప్రయత్నించి చూడు, రాజువు కాగలవు అంటూ శ్రీనందుడు ముందుకు సాగాడు. ఇదంతా విన్న రాజు చంద్రవర్మ కళ్ళు తెరుచుకున్నాయి. తనకు తగిన పాఠం చెప్పడానికే శ్రీనందుడు ఇలా ప్రవర్తించాడని ఆయన గ్రహించాడు. ఆ తర్వాత శ్రీనందుడు ఆశించిన విధంగానే చంద్రవర్మ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.